నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 52వ డివిజను 5వ వార్డు రైలు వీధి బర్మాషాలగుంట పాచక్ పోస్ట్ గుంటలో ఉన్నటువంటి గత 100 సంవత్సరాలకు పైగా ఇక్కడే వీళ్ళ 2-3 తరాలు గడిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. ఈరోజు హఠాత్తుగా నిన్న పోలీస్ యంత్రాంగం, రైల్వే యంత్రాంగం వీళ్ళందరూ వచ్చి 24 గంటల్లోపు మీ ఇళ్ళు ఖాళీ చేయాలా, మీ అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే మేము ఇళ్ళు పగలగొడతామని చెప్పి వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించి మైకులు పెట్టుకొని అనౌన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై రాత్రులు నిద్రలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనలో ఈ ప్రజలందరూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ప్రజలకి ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైతే ఇది రైల్వే స్థలమైనా ఆర్ఎండ్బి స్థలమైనా చట్టంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీళ్ళకి నష్టపరిహారం అనేటటువంటిది ₹1 ఇవ్వాల. 100 సంవత్సరాలకు పైగా ఇక్కడే చాలినటువంటి రిక్షాలు దొక్కునేవాళ్ళు, బీడీలు చుట్టుకునేవాళ్ళు, పాచి పనులు చేసుకునేవాళ్ళు, అత్యంత నిరుపేదలుగా ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలుగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళ జీవన స్థితిగతుల్ని, నిరుపేదరికాన్ని కూడా గమనించకుండా దౌర్జన్యంగా ఈరోజు వచ్చి పోలీసులు కూలగొడతామని అంటే ఇది సరైంది కాదు. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? అది రైల్వే స్థలం కావచ్చు, ఆర్ఎండ్బి స్థలం కావచ్చు, ఏ స్థలమైనా వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్తుంది, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాలని చెప్తుంది. ఇవేమీ పాటించకుండా దౌర్జన్యంగా వచ్చి కూల్చేస్తామంటున్నారు. ఇంతకుముందు టిట్కో హౌసెస్ కొంతమంది కేటాయించున్నారు, అక్కడ టిట్కో హౌసెస్ పూర్తిగా జగనన్న ఇళ్ళు అనేటటువంటివి 6 అంకణాలు కొంతమంది కేటాయించున్నారు, బేస్మెంట్లోనే ఆగిపోయి ఉన్నాయి. ప్రత్యామ్నాయ పునరావాసం కాలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. అలా కాకుండా పేదలని చెప్పి, బలహీనులని చెప్పి నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన వాళ్ళు ఏం చేస్తారనేటటువంటి అధికార గర్వంతో కూల్చడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే ఈ బాధితులందరూ కూడా మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళామని ఇక్కడ మేము బాధితులను అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. మంత్రి గారు జోక్యం చేసుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పునరావాసం ఇవ్వాలి. కలెక్టర్ గారు కూడా ఈ విషయం పట్ల ప్రత్యేకమైనటువంటి రెన్యూమరేషన్ అనేటటువంటిది నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 12 అంకణాల స్థలం ఇస్తారంటా ఉంది. వీళ్ళందరికీ ప్రత్యేక పునరావాసం అనేది 12 అంకణాల స్థలం ఇచ్చి వాళ్ళకి గట్టిళ్ళు గట్టించి నష్టపరిహారం ఇస్తేనే వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి తప్ప అలా కాకుండా దౌర్జన్యంగా కూల్చేస్తామంటే సిపిఎం పార్టీగా మేము దీన్ని ఒప్పుకునేది లేదు. బాధితులతో కలిసి ఆందోళన చేపడతాం. ఇది సరైనటువంటి పద్ధతిగా దాన్ని విరమించుకోవాలని చెప్పి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.